హాయ్ అండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా! 6 రోజులు బాగున్నారు. ఇది ఏడో రోజు ప్రవేశించారు. ఈరోజు మీరు దేవుడితో ఎలా గడిపారు? విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించారు? మంచిగా హ్యాపీగా ఆచరించారని నేను అనుకుంటూ ఉన్నాను. ఆదివారం ఒక పండగలాగా మనకు అనిపిస్తూ ఉండిద్ది. ఈ యొక్క విశ్రాంతి దినం రోజున. అయితే పాత నిబంధన విశ్రాంతి దినం ఎలా ఉండిద్దో మనం ఒకసారి చూద్దాము. బైబిల్ గ్రంథము ఏమి సెలవిస్తుందో పాత నిబంధనలో విశ్రాంతి దినము ఎలాంటి నియమాలతో వాళ్ళు చేస్తారో మనం గ్రహిద్దాము. ఆ నియమాలను బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో మనం తెలుసుకుందాము. ఓకే, ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే నిర్గమాకాండము నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో 4వ ఆజ్ఞ ఉంటూ ఉండేది. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరింపవలెను అని. ఆ ఆజ్ఞను బట్టి నేను కొన్ని మాటలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ ఆజ్ఞను బట్టి దేవుడు యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. ఎందుకంటే దేవుడి యొక్క సహాయం మనందరికీ కావాలి. దేవుడు ఎలా బోధిస్తాడో ఎలా చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నారో మీతో నాతో ఆయన మాట్లాడాలి అంటే మనం ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. యేసయ్యా మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. యేసయ్యా ఈ యొక్క విశ్రాంతి దినం గురించి బోధించగలిగే జ్ఞానం అయితే నాకైతే లేని దానిని. నేను ఒట్టిదాన్ని మట్టిదాన్ని ఎందుకు పనికిరాని దాన్ని. నా ముందున్న నీ బిడ్డలు బహు గొప్పవాళ్ళు, గొప్ప జ్ఞానవంతులు. యేసయ్యా నీ యొక్క అమూల్యమైన మాటలు తెలిసిన వాళ్ళు. యేసయ్యా వాళ్ళకి బోధించే రీతిగా నాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మని దయచేయండి. ఎలా మాట్లాడాలో నాకు సహాయం చేయండి. నా నోట నీ మాటలుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగిస్తున్నారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తల్లి తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఇంకా ఈ యొక్క విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించమన్నాడు దేవుడు కదా. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకి చెప్పి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ఆదికాండము 2వ అధ్యాయం 2-3 వచనాలలో దేవుడు విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరుస్తాడు అంట. విశ్రాంతి దినము రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా కూడా మాట్లాడతారు ఆదికాండము 2వ అధ్యాయంలో కదా. ఎందుకంటే ఆ 2వ అధ్యాయాన్ని ఆశీర్వాదపు అధ్యాయంగా మనం మలుచుకున్నాము, మనము అనుకుందాము. ఎందుకు అంటే అది ఆశీర్వదింపబడిన రోజుగా దేవుడు ఎంచాడు. ఆ దినాన్ని, 7వ దినాన్ని ఆశీర్వదించాడు. అది పరిశుద్ధమైన రోజుగా దేవుడు మార్చాడు. ఆ రోజుని మనం అందరం పరిశుద్ధంగా ఆచరించాలి అనేది ఇక్కడ మోషే కూడా రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. అక్కడ సృష్టిలో అంటే దేవుడు మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయంలో సృష్టి వివరణ చెప్పి తర్వాత 6 దినములు మొదటి అధ్యాయంలో చెప్పాడు. 7వ దినం గురించి 2వ అధ్యాయంలో చెప్తాడు. ఆ 2వ అధ్యాయంలో 2వ వచనంలో 2-3 వచనాలలో దేవుడు ఏమి సెలవిస్తూ ఉన్నాడు అంటే ఇది ఆశీర్వాదపు దినముగాను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అది పరిశుద్ధమైన రోజుగా ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అదే మాటను ఇక్కడ మోషే ద్వారా కూడా పలికిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఎలా అంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను, పరిశుద్ధముగా ఆచరించాలి అని చెప్తున్నారు. అక్కడేంటి ఆశీర్వాద దినముగాను అది పరిశుద్ధమైన రోజుగాను ఎంచబడింది కదా. ఇక్కడ ఏం చేశాడు? పరిశుద్ధంగా ఆచరించాలి అంటున్నాడు. అది ఒక ఆశీర్వాద దినం కాబట్టి, ఆశీర్వాద దినం అంటే అది ఒక పరిశుద్ధమైన రోజు కాబట్టి ఆ పరిశుద్ధమైన రోజుని మీరు ఏమి చేయాలంటే ఆచరించాలి అని చెప్తూ ఉన్నాడు. మనం వాటిని పాటించాలి అని చెప్తూ ఉన్నాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను దాంట్లో మనకి దేవుడు ఏ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడో, ఏ విషయాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నాడో మనం తెలుసుకున్నాము. ఆ చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే నిర్గమాకాండం 16వ అధ్యాయంలోనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలీయుల ప్రజలకి చెప్తూ ఉంటారు. వాళ్ళని ఐగుప్తులో నుండి విడిపించినప్పుడు దేవుడు వాళ్ళకి ఏం కావాలో అది అందిస్తూ ఉంటారు. మన్నాను వాళ్ళకి అందిస్తూ ఉంటారు. ఇది మనకు తెలుసు. మన్నాను ఏ రోజు మన్నా ఆ రోజే తెచ్చుకోమని చెప్తాడు. తర్వాత రోజు మాత్రం మీరు తెచ్చుకోవద్దు. ఈ రోజు మన్నా ఈ రోజే మీరు
కూర్చుకోండి, ఈరోజే తెచ్చుకోండి అని చెప్తారు. కొంతమంది టాలెంట్ పర్సన్స్ ఏం చేస్తారు అంటే, రేపుడు ఎందుకు తెచ్చుకోకూడదు? రేపటి రోజున దేవుడు ఇవ్వకపోతే మాకు ఆకలేస్తే మా పరిస్థితి ఏంటి? అని రేపటి గురించి ఆలోచించి టాలెంట్ పర్సన్స్ ఏం చేస్తారు అంటే, వాళ్ళు కొంచెం తిని కొంచెం దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకొని రేపు తినొచ్చులే అనుకుంటారు. సరేనని రేపు పొద్దున ఓపెన్ చేసి చూస్తేనంట అది కుళ్ళిపోయి ఉండిద్దంట. పురుగు పట్టి ఉండిద్దంట. ఎంత టాలెంటో చూడండి. కుళ్ళిపోయే రీతిగా ఉన్న టాలెంటు, పురుగు పట్టే రీతిగా ఉన్న టాలెంట్. దేవుడు ఏది చెప్తాడో అది చేయకుండా ఎక్కువగా చేస్తారు కొంతమంది. ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దేవుడి జ్ఞానం అనుకొని లోక జ్ఞానాన్ని వాడుతూ ఉంటారు. అలాంటి విషయంలో మనం ఏం చేస్తామంటే మనకు మనమే కుళ్ళిపోయిన వాళ్ళలాగా ఉంటాము. పురుగు పట్టిన వాళ్ళలాగా జీవిస్తూ ఉంటాము. మన యొక్క ఆత్మీయమైన స్థితి కుళ్ళిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క ఆత్మీయమైన స్థితి కుళ్ళిపోయినట్లు, పురుగు పట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకు అంటే దేవుడు ఏ రోజు మన్నా ఆ రోజు తెచ్చుకోమంటే వీళ్ళు ఏం చేశారు? రేపుడు కోసం దాచిపెట్టుకున్నారు. రేపు దేవుడు మన్నా ఎవరేమో అని అవివిశ్వాసం వీళ్ళలో కనిపించినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. అవివిశ్వాసం ఎందుకు వస్తుంది? దేవుడు ఇస్తానని మోషే ద్వారా సెలవిచ్చాడు కదా! ఆ మాటను వీళ్ళు గైకొన్నారు కదా! దేవుడికి కోపం తెచ్చిన ప్రజల్లాగా ఇక్కడ కనిపిస్తున్నారు. అలానే మనము కూడా కొన్ని విషయాలలో దేవుడు చెప్తాడు, ఈరోజు నీ కోసం ఒక పనిని కేటాయించాడు. పొలం పని చేసే వాళ్ళకి ఈరోజు నీకు ఒక పొలం పని, లేకపోతే జాబ్ హోల్డర్స్కి ఈరోజు ఈ వర్క్ చేస్తారు. రేపటి వర్క్ కూడా ఈరోజే చేయగలుగుతారా? మీలో అంత టాలెంట్ ఉండొచ్చు. ఓపిక ఉండగలిగిద్దా అంటే ఓపిక ఉండకపోవచ్చు కదా. ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేస్తే మనకు ప్రశాంతంగా ఉండిద్ది. కాదు ఈ రోజు వరకు రేపు కంప్లీట్ చేయొచ్చులే అని సగం వరకు కంప్లీట్ చేసి సగం వరకు రేపటి కోసం దాచిపెట్టుకున్నారే అనుకోండి, రేపటి వరకు ఈ రోజు వరకు పెండింగ్ పడిపోయి ఎంతోగానో విస్తరిస్తూ ఉండిద్ది. ఏది జాబ్ హోల్డర్స్ పరంగా మనం చూసినట్లయితే. అదే చిన్న బిడ్డల పరంగా మనం గమనించినట్లయితే చిన్న బిడ్డలు ఏం చేస్తున్నారు? హోంవర్క్ ఇస్తారు పేరెంట్స్, టీచర్స్ హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ ఇస్తే వాళ్ళు ఇంటికి రాగానే పేరెంట్స్ రాపించాలి. వాళ్ళు రాపిస్తామంటే మేమే రాస్తామని చెప్తారు. చెప్పగానే వాళ్ళు రాసేసి ఇది కొంచెం రేపు సెలవేగా రేపు రాసుకుందాంలే అంటారు. రేపు మాకు హాలిడే ఇచ్చారు మమ్మీ, ఇది రేపు రాస్తాను మమ్మీ అని చెప్తారు. చెప్పంగానే సరేనని వీళ్ళు ఒప్పుకుంటారు. ఇంక రేపు స్కూల్ పెట్టారనుకోండి, ఆ వర్క్ చూసి టీచర్ మామూలుగా రాలేసిద్దా, తెగ తిట్టిద్ది, కొట్టిద్ది, ఇంట్లోకి కంప్లైంట్ పంపించిద్ది, అన్ని మెసేజ్ల ద్వారా వస్తూ ఉంటాయి కదా. ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ అయినా కానీ ఎగ్జామ్ అప్పుడు ఏ రోజు చదివితే ఆ రోజు మనకి ఈజీగా ఉండిద్ది. చదవకుండా రేపు చదువుకోవచ్చులే అని మనం అనుకున్నాం అనుకోండి, మనం ఎగ్జామ్ మంచిగా రాయగలుగుతామా? లేదు, ఫెయిల్ అవ్వటమో లేకపోతే ఆ సబ్జెక్ట్లో తక్కువ మార్కులు రావటమో జరుగుతూ ఉండిద్ది. ఎగ్జామ్ రోజు చదివే వాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే అస్సలు చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక గంట ముందు చదివే వాళ్ళు కూడా ఉంటారు. నైట్ అవుట్లు చేసి చదివే వాళ్ళు ఉంటారు. అలా కాదు. ఏ రోజు వర్క్‌ని ఆ రోజు కంప్లీట్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటూ ఉండిద్ది. ఇబ్బంది పడకుండా మనం పూర్తి చేయగలుగుతూ ఉంటాము. అప్పుడు ఇబ్బంది లేకుండా మన యొక్క జీవనాన్ని గడుపుతా ఉండొచ్చు. దీన్ని బట్టి ఇక పాత నిబంధన ఇశ్రాయేలీయులకి ఇచ్చిన మన్నాని బట్టి మన యొక్క భవిష్యత్తుని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అవును, మన యొక్క రోజు మనం చేసే పనులు ఈరోజు వండిన కూర రేపు తినాలంటేనే మనం తినలేకపోతున్నామే. ఈరోజు దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని దాచిపెట్టుకొని తినేవాళ్ళం కూడా ఎందరో ఉంటున్నారు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని దాచిపెట్టుకొని తినిన ఆహారం వల్ల ఎన్నో రోగాలు కలుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో యూట్యూబ్‌లో అయినా, లేకపోతే న్యూస్‌లో అయినా, లేకపోతే పేపర్‌లో అయినా ఇలా కనిపిస్తూ ఉంది. అంటే ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే మనం తినాలి అన్నట్లుగా ఈ యొక్క పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల ప్రజల ద్వారా దేవుడు మనకి సెలవిస్తున్నారు. ఒకటి ఆహార పరంగా అయినా కావచ్చు, ఒకటి ఆత్మీయమైన పరంగా కూడా కావచ్చు. ఆత్మీయమైన పరంగా మనం చూసినట్లయితే ఇప్పుడు మనం 2 విషయాలను చూసాము. ఒకటి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఆహారాన్ని ఆ రోజు కాకుండా తర్వాత రోజు గుచ్చుకున్న విధానాన్ని మనం చూసాం. రెండోది మనం చేసే సిచ్యువేషన్ బట్టి ఆ ఎగ్జాంపుల్గా మనం చూసాం. అయితే ఇప్పుడు ఆత్మీయమైన ఎగ్జాంపుల్ ఏం చెప్తూ ఉన్నాడు అంటే దేవుడు, మనం కూడా ఈరోజు ప్రార్థన చేసుకోవాలనుకుంటాం. ఈరోజు ప్రార్థన చేసే టైం ఉండేది మనకి.
ఎర్లీ మార్నింగ్ అయినా, మధ్యాహ్నం పూట అయినా, లేకపోతే నైట్ అయినా మనం ప్రార్థన చేసుకుంటాం. ఏదో ఒకటి సమయాన్ని కేటాయించుకుంటాం. లేకపోతే 3 సార్లు ప్రార్థన చేసుకుంటాం. అయితే ఆ సమయంలో మనం అనుకోవచ్చు, ఈరోజు ఏం చేయగలుగుతాం? ఈరోజు చేయలేంలే, తలనొప్పిగా ఉంది. లేకపోతే ఈరోజు ఎందుకులే రేపు చేద్దాం. రేపు దేవుడిని అడుగుదాంలే. దేవుడి దగ్గర అంతే కూర్చున్నాం రేపైతే. రేపైతే ప్రశాంతంగా ఎవరుండరు ఇంట్లో. ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు. ఈరోజు మాత్రం సెలవు కోరుదాంలే. యేసయ్యా ఈరోజు నాకు బాగలేదు. ఈరోజు నేను చేయలేకపోతున్నాను. రేపు కంపల్సరీ ప్రార్థన చేస్తా. కంపల్సరీ సాంగ్ పాడతా. కంపల్సరీ వాక్యం చదువుతా. కంపల్సరీ వాక్యం చెప్తానయ్యా అని అనుకుంటాం. కానీ ఏ రోజు దాన్ని ఆ రోజు నేర్చుకోమని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనకి ఈ యొక్క మాట ద్వారా మనకు అర్థమవుతుంది. ఈరోజు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఈరోజే నేర్చుకో. ఈరోజు నేనుంటాను నీకు దగ్గర, నీకు సమీపంలో ఉన్నాను. ఈరోజు నీతో సమీపంగా ఉన్న రేపు నేను ఇంకో బిడ్డ దగ్గరికి వెళ్తానేమో. ఈరోజు నీ దగ్గర ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను అడుగు, నేను ఇస్తాను అని అంటున్నాడు. నన్ను వెతుకు, నీకు దొరుకుతుంది అని అంటూ ఉన్నాడు. అయితే మనల్ని ఆయన మన సమీపంలో ఉన్న మన దేవుణ్ణి మనం వెతకలేకపోతున్నాము. ఆయన్ని దొరికే దేవుణ్ణి వదిలిపెట్టేసి మనకు నచ్చిన వాటి వైపు మనం వెళ్ళే వాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నాం. దీనివల్ల మనమే నష్టపోయినట్లుగా కనిపిస్తున్నాం. దేవుడు ఏ రోజు వస్తాడో, ఏ రోజు మన యొక్క ప్రార్థనను వింటాడో మనకు తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేస్తాము. ప్రతిరోజు దేవుడు వినాలన్న ఉద్దేశం లేదు, వినకూడదన్న ఉద్దేశము లేదు. రెండు కనిపిస్తున్నాయి. కానీ ప్రతిరోజు ప్రార్థన చేయటం వలన దేవుడు మన యొక్క ప్రార్థన, ఈ బిడ్డ ఎందుకు ప్రతిరోజు ఈ యొక్క అంశాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తుంది, లేకపోతే ప్రతిరోజు నా కోసం ఇంత సమయాన్ని కేటాయిస్తుంది, ఎన్ని పనులున్నా అని అనుకోని ఏం చేస్తాడంటే, నువ్వేదైతే అంశాన్ని పెట్టావో ఆ అంశాన్ని ఎలా నెరవేర్చాలో ప్లాన్ కలిగి ఉంటాడు. ప్లాన్ కలిగి ఆ యొక్క అంశాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. ప్రతిరోజు నువ్వు ఆ యొక్క ప్రార్థనని మన్నాను దేవుడి యొక్క పాదాల దగ్గర ప్రతిరోజు ఫ్రెష్గా పెడుతూ ఉన్నావే, ఆ ఫ్రెష్ మన్నాను దేవుడు స్వీకరిస్తాడు. ఆ ఫ్రెష్ మన్నా నుండి గొప్ప ఆశీర్వాదం కలుగుతున్నట్లుగా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. మన్నా అంట తేనెలాగా తీయగా ఉందంట. ఆ తీయగా ఉన్న మన్నా తేనెలా ఉండిద్ది? తీయగా ఉండిద్ది. ఎవరైనా స్వీట్ ఇష్టపడతారు కదా, ఆ తీపిదనాన్ని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. అయితే ఆ మన్నా కనిపించింది. తీపిదనాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ మన్నా లాంటి జీవితాన్ని నీకు ఇవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు నిన్ను బ్లెస్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడుతున్న దేవుణ్ణి నువ్వెందుకు నిరాశ చేస్తూ ఉన్నావు? ప్రతిరోజు ప్రార్థన చేయకుండా, ప్రతిరోజు వాక్యాన్ని చదవకుండా, ప్రతిరోజు పాటలు పాడకుండా నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? అసలు పాటలు ప్రతిరోజు ఎలా పాడతాం అక్క, లేకపోతే ప్రతిరోజు ఎలా పాడతామండి అని మనం అనుకోవచ్చు. అంటే ప్రతిరోజు పాట పాడాలి అంటే మన చర్చిలోనే పాడాల్సిన అవసరం లేదు. పౌలు శీలలు ఎక్కడ ప్రార్థన చేశారు? ఎక్కడ పాట పాడారు? చెరసాలల్లో పాట పాడారు. చెరసాల పునాదులు వణికిని. ఏ రోజు నీకు ఏ టాలెంట్ ఉందో, ఏ యొక్క తలంట్ ఉందో ఆ తలంట్ని ప్రతిరోజు వినియోగించు, ప్రతిరోజు దేవుడి కోసం ఉపయోగించు. అప్పుడు నీ జీవితం మన్నాలాగా తేనెగా మారిద్ది అన్నట్లుగా మనకి కనిపించింది. ఇంకా ఏం చెప్తూ ఉంటాడంటే, విశ్రాంతి దినం గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు. విశ్రాంతి దినం రోజున అంటే 7వ రోజున ఏం చేయమన్నాడు? 6వ రోజునే 7వ రోజుకి సంబంధించిన ఆహారాన్ని కూడా సమకూర్చుకోమన్నాడు. సమకూర్చుకొని పెట్టుకోండి అని చెప్పారు. సరేనని వీళ్ళు ఆహారాన్ని సమకూర్చుకున్నారు. ఇంకా టాలెంట్ ఎక్కువగా ఉండిద్దిగా వాళ్ళు ఏం చేస్తాడు? 7వ రోజు కూడా వెళ్ళి ఆహారం దొరికిద్దని చూస్తారు. ఆహారం దొరకదు. ఇంకా సరేనని 6వ రోజు తింటారు, దాచిపెట్టుకుంటారు కదా, అది 7వ రోజు ఓపెన్ చేస్తే అది పురుగు పట్టదంట, కుళ్ళిపోదంట, ఫ్రెష్గానే ఉండిద్దంట. అప్పటికప్పుడు తీసుకున్న ఆహారం లాగే ఉండిద్దంట. అంత విచిత్రం చూడండి దేవుడు. ముందేమో 6 రోజులప్పుడు ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే సమకూర్చుకోమని చెప్పాడు ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఈ రోజున 7వ రోజున ఏం చేశాడు? విశ్రాంతి దినం రోజు ఆహారాన్ని 6వ రోజే తెచ్చుకోమన్నాడు. 7వ రోజు ఆహారం 6వ రోజే తెచ్చుకోమన్నాడు. 6వ రోజే తెచ్చుకోమన్నాడు కదా.
ఏడో రోజు తెచ్చుకోవద్దన్నాడు. ఏడో రోజు ఆహారాన్ని ఆరో రోజే తెచ్చుకోండి అని చెప్పాడు. ఎందుకంటే అది విశ్రాంతి దినం కాబట్టి, ఆ రోజు ఏ పని చేయకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అని సెలవిచ్చాడు. అయితే ఇక్కడ మనకేం అర్థమవుతుంది అంటే, ముందు ముందు రోజుల్లో ఏ రోజుది ఆ రోజు తెచ్చుకున్నాం. తర్వాత రోజు తెస్తే కుళ్ళిపోయిద్ది, పురుగు పట్టింది. అయితే ఈ యొక్క విశ్రాంతి దినం రోజున తెచ్చుకున్న ఆహారము కుళ్ళిపోలేదు, పురుగు పట్టలేదు. ముందు రోజు తెచ్చుకున్నాం, విశ్రాంతి రోజు తిన్నాము, కుళ్ళిపోలేదు, పురుగు పట్టలేదు. మరి మిగిలిన రోజులు ఎందుకు కుళ్ళిపోయింది, ఎందుకు పురుగు పట్టింది అంటే, విశ్రాంతి దినం రోజున మనం విశ్రాంతి తీసుకొని దేవుడి కోసమే కేటాయించాలి. దేవుడి కోసమే ఆ యొక్క సమయాన్ని మనం ఇవ్వాలి అన్నట్లుగా కనిపిస్తుంది. ఆ యొక్క సమయాన్ని మనం కేటాయించి దేవుడి యొక్క సన్నిధిలో గడపాలి అన్న ఉద్దేశముగా కనిపిస్తుంది. మన యొక్క తిండి పదార్థాన్ని బట్టి మనం వండుకుంటా, ఆహారాన్ని సమకూర్చుకుంటా ఉండి టైం వేస్ట్ చేసుకునే కన్నా నాతో గడపండి. అది పరిశుద్ధమైన రోజు, అది ఆశీర్వదింపబడిన రోజు, నేను విశ్రాంతి తీసుకున్న రోజు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఆ రోజు మందిరంలో దేవుడు ఉంటాడా అంటే, మనం ఎక్కడుంటే మనతో అక్కడ ఉంటాడు, దేవుడు కాదంటల్లా. కానీ పరిశుద్ధమైన రోజు మీరు ఎక్కడ ఉంటే అక్కడ నిలబడండి. మీ యొక్క సంఘాలు ఏ సంఘానికైతే మీరు వెళ్తున్నారో అదే సంఘానికి వెళ్ళండి. అక్కడ ఆచరించండి, అక్కడ ప్రార్థన చేయండి, అక్కడ మీరు సమాజముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించండి అని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మనం అక్కడ కూడుకొని దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడై మన మధ్యకు వస్తాడు. పరిశుద్ధాత్మ రుచిని మనకు చూపిస్తాడు. ఆ రోజు మనం ఆయన కోసం కేటాయించాం కాబట్టి, ఆయన యొక్క ఆజ్ఞను పాటించాం కాబట్టి, ఆయన మనల్ని ఆశీర్వదించే వాళ్ళలాగా చేస్తాడనమాట. ఆ రోజు పరిశుద్ధంగా మనం ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చాము కాబట్టి, ఆయన మనల్ని దీవిస్తాడు అన్నట్లుగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఎంతసేపు ప్రార్థన చేయాలి అంటే 2 గంటల 45 నిమిషాలు దేవుడికి మనం సమయాన్ని ఇవ్వాలి. ఎంతసేపు ఇవ్వాలి? 2 గంటల 45 నిమిషాలు దేవుడికి మనం సమయాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఆ సమయాన్ని ప్రతిరోజు అదే ఒక మన్నాలాగా మనకి కనిపిస్తుంది. ప్రతిరోజు 2 గంటల 45 నిమిషాలు దేవుడితో పాటల ద్వారా అయినా, ప్రార్థన ద్వారా అయినా, వాక్యం ద్వారా అయినా మనం ప్రతిరోజు 2 గంటల 45 నిమిషాలు దేవుడికి కేటాయించాలి. అది పరిశుద్ధమైన ఆదివారం రోజున దేవుడికి ఫుల్ టైం మనం కేటాయించాలి అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఆయన ఆ రోజు మీకోసం మీకు బహుమతులు ఇవ్వటానికి ఒక క్రిస్మస్ తాతలాగా, ఒక ఆశీర్వాదపు తాతలాగా, ఒక ఆశీర్వాదపు దేవుళ్ళలాగా మన మధ్యన సంచరిస్తాడు. పరిశుద్ధమైన ఆలయంలో పరిశుద్ధమైన దేవుడు అక్కడికి వచ్చి మనల్ని దీవిస్తాడు అన్నట్లుగా కనిపిస్తుంది. మనం ఎందుకు ఆదివారమే అక్కడ కేటాయించాలంటే, కొత్త నిబంధన ప్రకారము దేవుడు సిలువేసేటప్పుడు దేవుడు మరణిస్తున్నాడు అని పరిశుద్ధమైన దేవాలయంలో నుండి ఒక పెద్ద చెంగంట 2 వైపులా చీలిపోయిద్దంట. అంటే ఆ రోజున మనం ఆ యొక్క మందిరంలో గడపాలి అన్న ఉద్దేశంతో ఒక సూచన రూపంలో మనకి కనిపించినట్లుగా మనం గ్రహించుకోవచ్చు. మనం పరిశుద్ధమైన రోజుని అలా కేటాయించినప్పుడు మనం దీవించబడతాము. ఆశీర్వాదపు రోజుని మనం మిస్ చేసుకుంటూ ఉన్నాము. మన యొక్క కుటుంబాలలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాళ్ళలాగా జీవిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజల కోసం దేవుడు ఎన్నో చేసినట్లుగా నీ కోసం, నా కోసం కూడా దేవుడు ఎన్నో చేస్తున్నాడు. మరి ఇంకా ఎంతకాలం దేవుడి యొక్క బిడ్డగా బాప్తిసం పొందుకొని ఇంకా దేవుడి కోసం వెతుకుతూ, దేవుడి కోసం దేవుడు ఎప్పుడొస్తాడని చూస్తున్నావే కానీ దేవుడు ఎక్కడుంటాడో అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? బాప్తిసం అయితే తీసుకున్నావు, దేవుడి సన్నిధికి రాలేకపోతూ ఉన్నావు. నువ్వైతే దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, రా బిడ్డ నా యొక్క సన్నిధానానికి రా అని పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడి యొక్క గురించి తెలియదేమో, దేవుడు అంటే నీకు ఇష్టం లేదేమో, దేవుడు అంటే నీకు నచ్చట్లేదేమో, ఆయన యొక్క ప్రేమ నీకు ఒక్కసారి రుచి తగిలితే దాన్ని వదిలిపెట్టలేవు. నీకు ఇష్టమైన ఆహారము ఒక్కసారి తిని వదిలిపెట్టగలుగుతావా? అది ప్రతిరోజు పెట్టినా ఇష్టంగా తినగలుగుతావు. అలానే దేవుళ్ళలోకి వచ్చి దేవుడి యొక్క రుచి నీకు కానీ తెలిస్తే నువ్వేం చేయగలుగుతావంటే అస్సలు విడిచిపెట్టలేవంట. ఆ ఆహారం కోసం తప్పిస్తావంట, పరుగు తీస్తావంట.
నీకు తెలుసు కూడా నువ్వు దేవుడిని మిస్ చేస్తూ ఉన్నట్లయితే నువ్వు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి గురించి నీకు తెలుసు. తెలిసే నువ్వు రక్షణ పొందావు. నిజమైన దేవుడిని ఎంచుకున్నావు. రక్షణ మార్గంలోకి వచ్చావు. వచ్చిన నువ్వు ఇంకా సన్నిధికి రాకుండా, ఇంకా దేవుడిలోకి ఎళ్ళకుండా ఉన్నట్లయితే ఇంక నువ్వే దేవుడికి లెక్క చెప్పుకోవాలి. నీ యొక్క తీర్పు దేవుడే తీర్చేవాడై ఉన్నాడు. మన యొక్క సన్నిధిని మనం విడిచిపెట్టుకోకుండా దేవుడి కోసం మనం ఎంతో కొంత కేటాయింపు చేయాల్సిందిగా ప్రభు పేరట మీ అందరిని కోరుతూ ఉన్నాను. ప్రతిరోజు మన్నాను దేవుడికి అర్పించండి. ప్రతిరోజు మన్నా అంటే 2 గంటల 45 నిమిషాలు దేవుడితో గడపండి. ఆదివారం రోజు మిస్ అవ్వక దేవుడి సన్నిధికి వెళ్ళండి. దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించండి. దేవుణ్ణి విశ్వసించండి. దేవుణ్ణి మనసార పరిశుద్ధాత్మతో ఆయన యొక్క రుచిని మనం పొందుకున్నాము. ఆయన ఎంతగానో పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయన్ని మనము మనసారా ధ్యానిద్దాము. మనసారా మనం కోరుకుందాము. మన గొప్ప రక్షణ ఎవరైతే చూస్తున్నారో, కొద్దిగా చూసినా ఫుల్గా చూసినా ప్రతి ఒక్కరికి రక్షణ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీకు గొప్ప మేలు లభించును గాక. దేవుడి యొక్క రక్షణ అనే మేలు మీకు ఒక వస్త్రములాగా దొరుకును గాక. గొప్ప వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దొరుకును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే, మీకోసం ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. యేసయ్య యొక్క మాటలను మీరు దీవించినందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. యొక్క మాటలను బట్టి యేసయ్య నీ బిడ్డలు యేసయ్య రుచిగా ఉండే రీతిగా మార్చారు. దాన్ని బట్టి స్తోత్రాలు. వాళ్ళు మారు మనసు పొందే రీతిగా మీరు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి స్తోత్రాలయ్యా. అవునయ్యా, మేము కూడా యేసయ్య ఏ రోజు ఆహారాన్ని ఆ రోజు మీకు సమర్పించే వాళ్ళలాగా సహాయం చేయండి. యేసయ్య అలానే యేసయ్య పరిశుద్ధమైన రోజుని విశ్రాంతి దినమును కేటాయించే వాళ్ళలాగా మమ్మల్ని ఉపయోగించుకోమని అడుగుతూ ఉన్నాను. నీకు పనికొచ్చే ఆయుధాలుగా మా అందరినీ తయారు చేయమని చేశారని నమ్ముతూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాము తల్లి తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.